పోతిరెడ్డిపల్లిలో పేద రైతుల భూముల వ్యవహారం కలకలం. భయపెట్టి భూములు తీసుకున్నారని, డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదని మీడియా ముందే తెలిపిన బాధితులు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సర్వే నెంబర్లు 153, 154, 155లో పేద రైతుల భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద రైతులు తమకు మోసం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డిని ఆశ్రయించగా ఆయన బాధిత కుటుంబాలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 50 ఎకరాల భూమికి సంబంధించి ఈ వ్యవహారంలో దాదాపు 80 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని బాధితులు తెలిపారు. భూములు తీసుకున్న తర్వాత కూడా మిగిలిన డబ్బులు 6 నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. అంతేకాకుండా తమ భూములపై డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ఇతరులకు విక్రయించారని కూడా ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులమని చెప్పుకుంటూ నోటీసులు పంపించి ప్రభుత్వం భూములు గుంజుకుంటుందని పేద రైతులను భయపెట్టారు. ఇదంతా పక్కా ప్రణాళికతో చేసిన మోసం. రైతులకు జరిగిన అన్యాయంపై ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, త్వరలోని జిల్లా కలెక్టర్ను కలిసి పూర్తి వివరాలు తెలియజేసి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో భూ బాధితులు మాధవారెడ్డి, మణిక్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మహ్మద్ జానీ, షరీఫుద్దీన్, చంద్రారెడ్డి, నరసింహులు, పాషా, కిష్టారెడ్డి, నారాయణ, నరసింహులు, మున్నూరు శ్రీనివాస్, నరసమ్మ, ప్రేమిల తదితరులు పాల్గొన్నారు. నాకు ఏళ్ళదాకా వాళ్ళు గుర్తింపు లేదు. కానీ మా భూములన్నీ కొల్లగొట్టి, మా ఆస్తులని కొల్లగొట్టిరు. మా భూములు పైసలు ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ప్లాట్లు ఇవ్వలే, పైసలు కొన్ని పైసలు ఇచ్చారు. ఇలా ఫోన్లు ఇవ్వమంటే ఫోన్లు చెప్తలేదు ఎవరైనా. మాది మళ్ళీ ఏమన్నా పెద్ద పెద్ద దళాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అని చెప్తారు. ఎవరు లేరు. సాగర్ అనేవాడే నాయకుడు. దీనికి మొత్తం పెద్ద మొత్తంలో సాగర్ అనేవాడే అసలు క్యాండిడేట్. ఇక ఉన్నారు మా దగ్గర శంషగాళ్ళు. వాళ్ళు దోషేసుకున్న వాళ్ళకు వాళ్ళు ఎంతో ఇష్టం వాళ్ళకు దోసుకున్నాం. సాగర్ అనేవాడు మెయిన్ నాయకుడు. ఇల్లా పాత్రదారు అక్కడ సుల్తాన్పురం కొన్నాడు, ఎక్కడెక్కడో కొన్నాడు భూములు. మా భూములు అయితే కొల్లగొట్టడం. మమ్మల్ని గరీబ్ వాళ్ళం. మా దగ్గర ఏమి లేదు. మేము మా పిల్లలు మేము బతకాలంటే కష్ట పరిస్థితులు ఉన్నాం. మమ్మల్ని నాయన రేట్లా ముంచుండు. మమ్మల్ని మొత్తం ఉండబోయి ఇలా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఆయన శరీరకాలకు ఫోన్ చేస్తాడు. పలానా శరీరం ఫోన్ చేసాడు. ఏంటంటే మాది 153 సర్వే నెంబర్. మా సర్వే నెంబర్ లోపల నాకు 1 ఎకరా భూమి పేపర్ ఉంది, 10 గుంటల భూమి అలాగుంది. అంటే మొత్తం మాది ఎకరా 10 గుంటల భూమి. ఎకరా 10 గుంటల భూమి అంటే ఫస్ట్ ఎకరా 10 గుంటలకు మీకు రేట్ ఏమి ఇస్తారంటే, వాళ్ళు ఏమన్నా పట్టా భూమికి ఇక్కడ ఏం రేట్ నడుస్తుందో ఆ రేటు ప్రకారము మీకు ఇప్పిస్తాము అని చెప్పారు. మరి ఇప్పుడే చెప్పిస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఈ దానికి అసలు లాంటి ఏం వాల్యుయేషన్ ఉందో ఆ రేట్ ప్రకారం ఇప్పిస్తామంటే, సరే మన ఊరు వ్యక్తులు కదా, మన వ్యక్తులు మన దగ్గటోళ్ళు అని చెప్పి మేము నమ్మి వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చే తర్వాత ఏం చేసాము, ఫస్ట్ మాకు సంతకం పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు దాని వాల్యుయేషన్ ప్రకారం ఇచ్చేసారు డబ్బులు. మరి మేము తర్వాత ఒక 6 నెలలు టైం పెట్టారు. టైం తర్వాత 6 నెలల తర్వాత ఒక సంవత్సరము ఆగింది. అది వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఇద్దరు మధ్యన వాళ్ళ గ్రామం పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి జిల్లా. నేను ఏ పార్టీకి చెందలేదు. వ్యవసాయం చేసుకొని బతకట్టదు. మాకు ఏం చేసారంటే గవర్నమెంట్ ఏం ఇబ్బంది పెట్టలేదు. నడుమ బ్రోకాలు మాకు అసలైన వాళ్ళని చూపెట్టలేదు. వేరే వాళ్ళని చూపెట్టి ఈ ధర వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, ఎక్కడికి 75 లక్షలు అంటానని అన్నారు. మేము వ్యవసాయం అంటే మేము ఇయ్యమంటాను ఒక సంవత్సరం ఆగినాం. సార్ అయితే
అప్పుడు ఇప్పుడు అని 3 మాటలు ఇచ్చారు, 2 మాటలు ఇచ్చారు, ఒకసారి ఇచ్చారు, రెండోసారి అగ్రిమెంట్ చేసుకోరు, మూడోసారి కోర్టులో అగ్రిమెంట్ చేసుకుంటే నేను బల్మి కూడా ఒక భయానం వచ్చినాక కూడా 1 సంవత్సరం పంట పెడితే వాళ్ళు భయపడి మేము ఏమంటే మళ్ళీ చేసుకొని ఇది అట్లా కాదు ఇట్లా అని ₹1,00,000 కాదు కట్టిస్తే 2 ఎకరాలు ఉంటే ఎకరాలు ఉంటే అర్ధ ఎకరా, 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, మాకు 3 అన్నదమ్ములం మా నాయనలు 3 ఎకరాల భూమి ఉంటే ఏమో మాకు పాస్బుక్ రాలేదు, మాకు చాలా అన్యాయం జరిగింది. మాకున్న కౌన్సిలర్ మాకు న్యాయం చేయలేడు. మా భూమి ఇప్పుడు వాళ్ళ తమ్ముడి పేరు మీద పట్ట చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మరి ఎట్లా చేస్తారో పెద్ద మనుషులకే తెలుసు, మాకైతే తెలియదు. ఎమ్మెల్యే సాబు ఉండే అందరూ ఉన్నారు, చింతా ప్రభాకరు ఎమ్మెల్యే సాబు ఉన్నాడు, ఈయన జగ్గారెడ్డి ఎమ్మెల్యే సాబు ఉన్నాడు. మాకెవ్వరు న్యాయం చేయలేదు. నా మొగని కార్యం కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు 7-10 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఎవరు కూడా సాయం చేయలేదు. ఆయన కనీసం పెన్షన్ కూడా లేదు మా ఇంట్లో ఒక్కరు కూడా. వాళ్ళము ఊళ్ళో అడుక్కుంటారంటే మా అడుక్కునే వాళ్ళు వాళ్ళు అడుక్కుంటున్నారు. మా దాంట్లో మేము ఎంతో బీద పరిస్థితిలో ఉన్నాము. ఉన్నోళ్ళ మేము కాము. నేను కూడా 10 సంవత్సరాల్లో వార్డు మెంబర్ చేసిన విజయరెడ్డి పడంతో, కానీ మేము ఏనాడు కూడా మంది వస్తువులు తినలేము ఇట్లా. కానీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు చేసి మా ఉన్నలేకపోయినంత ఆక్రమించుకొని మన అన్యాయం చేసి ఇప్పుడు అడగతే బతుకు అడుక్కున్న కానీ ఎవరు ఇప్పుడు మేము ఎంత స్థితిలో ఉన్నాం. మీకు అందరికీ పెద్దోళ్ళందరూ గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏమంటే రికార్డు మొత్తం చింపేస్తాం, రికార్డు లేకుండా చేస్తామని రికార్డు కూడా చేసారు వాళ్ళకి. మరి రికార్డు పాస్బుక్ వచ్చింది, రికార్డు పాస్బుక్ సంఘాలు పట్టించారు, పాస్బుక్ అందరికీ మా వీళ్ళకున్నాయి. ఇప్పుడు వీళ్ళకు రికార్డు లేకుండా వేసారు. నా పక్కన నరసింహుడు ఆయన 30 భూమి వాళ్ళకి సాయం కట్ చేసి భూమి అంతే ఉంది భూమి. వాళ్ళ పాస్బుక్ ఉన్న భూమి కంటే తక్కువ ఇచ్చారు వాళ్ళకి పైసలు ఇయ్యాం అంతే ఉంది. ఏమంటే గవర్నమెంట్ గురించి కూడా మీ భూములు మీరు ఏం చేయలేరు అని డంపించారు. సాగర్ రవి వాళ్ళు మీరు ఎక్కువ ఆడినప్పుడు మీకు భూములు ఉన్నాయి, గవర్నమెంట్ గుంజుకూడదు, మీరు ఏమైనా చేసుకోరు ఏం చేసుకోరు అని అంటే వాళ్ళు భయపడి భూములు అమ్మారు. కానీ ఎవరికి భూములు అమ్మాల్సిన అవసరం లేకుండే, చౌరసా భూములు వీళ్ళకి అమ్మాయికి అవసరం లేకుండే. కానీ వాళ్ళకి భయపడి భూములు అనిపించుకోరు. ఏ అధికారి అయితే వచ్చి సపరేట్గా వాళ్ళందరూ ఉండగా వాళ్ళు ఇళ్ళకి పోయి అడిగానండి, వాళ్ళు భయపడి చంపి భూమి కొనుక్కోరు. ఈ ఇంటకు అందరూ వాళ్ళే. మేము తప్పు చెప్తామనుకుంటే ఒక అధికారి వీరికి వాళ్ళు ఇళ్ళకాడికి పోయి అడిగానండి, మీరు ఇష్టపడకుండా మీరు రా తెలియదుకోండి. అయితే నాది 1 ఎకరా 30 గుంటల భూమి. 1 ఎకరా 30 గుంటల భూమికి 3 ఏళ్ళు భయాన్నిచ్చారు. భయాన్నిచ్చినాక 3 సంవత్సరాలు అయినాక మేము ఇయ్యన్నాం. ఏంది మీకు అది చేస్తాము ఇది చేస్తాము మీద అది పథకాలు తీసుకున్నాం, మీకు ఆవిగా అదే పైసలు మీకు ఇది అయిపోతాయి అని భయపెట్టించారు. అట్లా 30-40 మంది ఉన్నారు. 30-40 మందికి 30-40 ఎకరాలు ఉండేది వీళ్ళు 60 ఎకరాలు చేసుకున్నారు సార్. వాళ్ళు బదులా కొట్టి చెప్తున్నా 60 ఎకరాలు చేసారు వాళ్ళు. 30-40 ఎకరాలకు 60 ఎకరాలు చేసారు. బొందా పోయి అంతా మాది విడిచిపెట్టి మాది కూడుకొని 35 ఎకరాలు 3 సంవత్సరాల తర్వాత ఈయన తులసి వచ్చి అది కూడా మా అబ్బాయితో సంప్రదింపులు చేసి మాకు తోబెట్టింది. నేను మా భార్య కోవిడ్లో చనిపోయి నేను 10-20 లక్షలు ఖర్చు పెట్టుకుని చాలా డిప్రెషన్. ఇప్పటికీ ఏమంటే ఏమి జరగలేదు. అటిని ఇచ్చి 80 లక్షలు ఇచ్చాడు. ఎకరాల భూమి 153 సర్వేనాల్లో దగ్గర మాకు మా డాడీ సంపాదించిన ఆస్తి నాకు వచ్చింది. 1 ఎకరా భూమి మా ఆనందరెడ్డి పటేల్ మాకు శాంక్షన్ చేసిండు. అప్పుడు ఎప్పుడో ఎంట్రామారావు పీరియడ్లో అది యూనివర్సిటీతో అన్నీ ఉన్నాయి. యూనివర్సిటీ ఏమంటే ఇయ్యాడు. ఇప్పుడు నా బ్యాంకులో డబ్బులు అయిపోయినాయి. 10 సార్లు తిరిగిన స్టైల్గా ఫోన్లో మాట్లాడుకుంటా నన్ను కాలుకాడ బూట్లెక్క చూసి తులసి. ఏంది మా పరిస్థితి? మా ఆస్తులు తీసుకుంటే ఆయన వదిలిన బాణమైన తులసి ఏమని అంటే డామినేషన్. మాజీ కౌన్సిలర్ తులసి ఇది జరిగింది. కలెక్టర్ కూడా కాంప్లైంట్ ఇచ్చిన
మరి వీడియో మిత్రులకు మీకు నమస్కారం. నా ఎంబడి నిర్మల మేడం ఉన్నది, ఏం చేసుకుంటో చేసుకోపో అని నడపాలి. నిర్మల మేడం ఎవరు అని అడిగిన, సరేరా నాయన మీ అయ్యా మీ అమ్మ సంపాదించలేరు భూమి నాది, మా అయ్యేది, మా తాతది, నువ్వేవాడవరా అని నేను మాట్లాడుతూ ఏం పెట్టుకుంటావు పెట్టుకో అన్నాడు. సరే మంచిదని 15 రోజుల నాటికి 25 రోజుల నాటికి సాగర్ దొరికిండు. ఏమయ్యా గిట్ట చేసినంటే రేపు కలుస్తాను నేను అని అన్నాడు. నాకు కలవలేడు. జైపాల్ ఫోన్ చేసిండు, ఇట్లా రమ్మన్నాడు పోయినా రాలేడు. వేరే అతను తీసుకున్నా అన్నాడు. నీకెవడు చెప్పిండు వాడిని ఇక్కడ వీడు నా ముంగడ పిలిచి అన్నా నువ్వు 10 రూపాయలు తీసుకున్నావని నాకు చెప్పమని ఆ మనిషిని పిలుస్తాయి ఓడిచ్చిండు అంటే వాడు కూడా తప్పుకున్నాడు. జైపాల్ రెడ్డి తప్పుకున్నాడు. జైపాల్ రెడ్డితోటి సాగర్ తోటి నేనేమన్నా మనిషికి 2 గుంటల భూమి ఇవ్వన్నా. 3 విషయాలు. ఒక విషయం ఏంటంటే మాకు ఇక్కడ అసెంట్ భూమి 153, 154, 155 3 సర్వే నంబర్లు. ఇందులో 3 సర్వే నంబర్లలో 80% ఎస్సీలకు ఉంటుంది ల్యాండ్, 10% బీసీలకు ఉంటుంది, 5% మైనార్టీలకు ఉంటుంది, 5% ఓసీలకు. ఈ 80%లో 80% ఘోరంగా అన్యాయం అయిందంటే ఎస్సీలకే. వాళ్ళ మనిషి వాళ్ళకే అన్యాయం చేసిండు. అందులో ఏమైందంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారు, అగ్రిమెంటు 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 2021, 21 అనుకుంటా 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. అగ్రిమెంట్ టైం అయిపోయింది. టైం కాగానే రైతులు అడ్డం తిరిగారు, మాకు టైం అయిపోయింది, మేము ఇవ్వం భూములు, మీకు ఎన్ఓసీలు ఎట్లా వస్తాయి, మాకు ఎన్ఓసీలు ఎట్లా రావు, మేమే పోతాం అధికారుల దగ్గరికి అని చెప్పి చాలామంది కొంతమంది అక్కడ ఉన్న రైతులు రివర్స్ అయ్యారు. రివర్స్ కాగానే మళ్ళీ వీళ్ళకు భయపెట్టి భయభ్రాంతులకు చేసి ఒక 2 హైకోర్టు లాయర్లు ఉన్నారు. ఆ లాయర్ల ద్వారా వీళ్ళకు నోటీసులు పంపించి, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఉన్న ఒక అడ్వకేట్ కూడా ఈ మధ్యలో అంటే ఈ 2 నెలల కింద నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాళ్ళకి మన డ్యామేజ్ అవుతుంది అనుకోరు, ఏమవుతుంది అనుకోరు, నేను 100% నష్టపోయిన రైతుల పక్షాన్ని ఉంటా. వాళ్ళకు నష్టపోయింది కాబట్టి వాళ్ళ ముంగటుండి వాళ్ళకు ఇప్పించేంత వరకు నేను ఊకోను. దీనిలో ఒక అడ్వకేట్ ఉంటాడు, శ్రీ ఇష్టయ అని, ఇంతకుముందు సాగర్ అని చెప్పిండు, ఆయన కూడా ఒక అడ్వకేట్ అని తెలుసు. ఈయన నా మీద ఆల్రెడీ రీకౌంటింగ్ కేసు అనేది ఒక రీకౌంటింగ్ కేసు అని చేసింది. వాళ్ళ ఆల్రెడీ కలెక్టర్ మేడం కొట్టేసింది, ఇది అయిపోయింది. ఈ అడ్వకేటు 2 అడ్వకేట్లు వీళ్ళకు బెదిరించి నోటీసులు పంపిస్తామని, మళ్ళీ గవర్నమెంట్ గుంజుకుంటుందని ఏదో మొత్తం మీద భయభ్రాంతులకు చేసి వీళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర కలవనీయకుండా మధ్యవర్తే రావాలి. ఎవరైతే కొంటురో వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేడు, అప్రోచ్ కాలేడు, వీళ్ళని అడగలేడు. డబ్బులు కూడా ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ దీని మీద కూడా మేము వెంచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3-4 మంత్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా. మేము వెంచరు ఆపండి అని చెప్పలేము. మేము ఇక్కడ మా రైతులందరూ నష్టపోయారు. మా రైతులకు ఇప్పుడు మిగతా విలేజ్లో ఆరట్ల కానివ్వండి, అక్కడ వేరే విలేజ్లో కానివ్వండి 200 గజాలు ఇస్తారు. మా రైతులకు ఏమి ఇస్తారు? ఇప్పుడు నష్టపోయారు కాబట్టి అడుగుతున్నాం, మా రైతులకు ఏమి ఇస్తారు? ఆ మాట్లాడి రైతులకు 200 గజాలు ఇస్తారా, లేకపోతే ఇంకేమన్నా సెట్ చేస్తారా? వాళ్ళకి ఇప్పటికి ఇచ్చే డబ్బులు రాలేవు. మరి మధ్యవర్తి ఉన్న వాళ్ళు మధ్య మాట్లాడుకున్న వాళ్ళు తీసుకుర్రా, మరి మీరు ఇచ్చిర్రా, ఇవ్వలేరా ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, అవన్నీ జర చూసుకొని అధికారులు కూడా ఈ వెంచర్కు ఎన్ఓసి ఎట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎన్ఓసి ఎందుకు ఇవ్వరు? వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వండి. ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి చెరువు కాలువ కూడా వాగు కూడా ఇష్టానుసారంగా దోవడం జరుగుతుంది. మరోసారి చెప్తున్నా, ఇష్టానుసారంగా దోవడం జరుగుతుంది. దాన్ని రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఒకసారి వచ్చి చూసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకేమన్నా మీరేమన్నా అడిగితే